నమస్తే. వెల్కమ్ టు పాడ్‌కాస్ట్‌లో ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇమిగ్రేషన్ ఎక్స్‌పర్ట్ రాహుల్ రెడ్డి గారు. అమెరికాకి వెళ్ళాలనుకుంటున్న ఒక స్టూడెంటు, అమెరికాకు తమ పిల్లాడిని పంపించాలి అనుకుంటున్న పేరెంట్సు మధ్యలో చాలా ప్రశ్నలున్నాయి. ఇప్పుడు పదే పదే ప్రతి 3 నెలలకి, 4 నెలలకోసారి నిబంధనలు మారుతూ ఉన్నాయి. ఈ మారుతున్న నిబంధనలు పేరెంట్స్‌ని కావచ్చు, స్టూడెంట్స్‌ని కావచ్చు, అక్కడికెళ్ళి ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళని కావచ్చు, ఆందోళనకు గురిచేస్తున్నాయి. అటువంటి చాలా ఆందోళనల నేపథ్యంలో ఇమిగ్రేషన్ ఎక్స్‌పర్ట్ రాహుల్ రెడ్డి గారితో చాలా ప్రశ్నలున్నాయి. ప్రశ్నలన్నీ అడుగుదాం. సో, ఒక పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నా అండి? బాగున్నాను సార్. థ్యాంక్ యూ. మీరెలా ఉన్నారు? అంత క్షేమనండి. సార్ 2026లో ఇప్పుడు కొత్తగా అక్కడికి యూఎస్‌కి చదివించడం కోసమో, లేకపోతే ఉద్యోగం కోసమో పిల్లల్ని పంపించాలనుకుంటున్న తల్లిదండ్రులకి టెన్షన్ ఏంటంటే, కంటిన్యూస్‌గా రూల్స్ మారుతూ ఉన్నాయి. కొత్త కొత్త పదాలు ఇప్పటివరకు తెలియని పదాలన్నీ వింటూ ఉన్నారాళ్ళు. సో, ఈ ఈ రూల్స్ మారడం అనేది ఇంకా కంటిన్యూగా జరిగే ప్రక్రియగానే చూడాలా? ఇది ఎంతవరకు పిల్లల్ని ఆందోళనకు గురి చేయకుండా ఆపే పరిస్థితి ఉంటుంది? ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చది? డెఫినెట్‌గా రూల్స్ మారటానికి చాలా ప్రయత్నం చేస్తదండి గవర్నమెంట్. ఇప్పుడున్న ప్రభుత్వము. హ్మ్. కొన్ని రూల్స్ చేంజెస్ స్ట్రిక్ట్ చేస్తున్నాయి. కొన్ని కోర్టులు వెనకకు రిటర్న్ పంపిస్తున్నాయి. అట్లా ముందు వెనక జరుగుతూనే ఉన్నాయి. బట్ మీరు ఓవరాల్‌గా చూసారా మీ కెరియర్‌లో ఇంత స్పీడ్‌గా, ఇంత ర్యాండమ్‌గా కంటిన్యూస్‌గా చేంజెస్? లేదండి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత నా 30 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ తీసుకొని చెత్తబుట్టలో పడేసిన. హ్మ్. హ్మ్. ఎందుకంటే మళ్ళా మొత్తం కొత్తగా స్క్రాచ్ నుంచి మొదలుపెట్టినట్టు అయిందన్నట్టు మాకు. హ్మ్. ఎందుకంటే కొత్త రెగ్యులేషన్స్, కొత్త రూల్స్, కొత్త ఇంటర్ప్రిటేషన్స్, ఉన్నదాన్ని ఇంటర్ప్రిటేషన్ కొత్తగా చేయడం, ఇవన్నీ కొత్తగా డెఫినెట్లీ అయినాయండి. హ్మ్. రూల్స్ స్ట్రిక్ట్ అయినాయా? అయినాయి. ఓకే. డెఫినెట్ గా. ఇదివరకున్న 2023లో ఉన్న రూల్స్ ఇప్పుడు సేమా లేవు. కంప్లీట్ గా చేంజ్ అయినాయి. ఇంకా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కంటిన్యూస్ గా వీళ్ళు చేంజ్ చేస్తున్నారు. మనం లాస్ట్ 3-4 ఎపిసోడ్ లో మనం కొన్ని చేంజ్ అయిన రూల్స్ ఏంటి, వచ్చే ముందు రూల్స్ ఏమేమి ప్రపోజల్ లో ఉన్నాయి, ఇంకా ముందు ఏమేమి వచ్చే ఉన్నాయి అని మనం డిస్కస్ చేసినాం. సో కంటిన్యూస్ గా ఇవి అప్డేట్ చేస్తూనే ఉండాలి. డెఫినెట్ గా ఇదివరకు ఉన్నంత ఈజీగా ఇప్పుడు లేదు. ఇక్కడ రావడం కానీ, ఇక్కడ ఉండడం కానీ, ఇక్కడ కంటిన్యూస్ గా జాబ్ చేయడం కానీ అంత ఈజీగా లేదు. నాట్ దట్ మచ్ ఈజీ. F1 గురించి మాట్లాడితే సార్, F1తో మొదలు పెడదాం ముందు. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది మొత్తం మారిపోయింది ఇప్పుడు. ఇప్పుడు పిల్లలు అక్కడికి పోతే కంటిన్యూస్‌గా 2, 3 కోర్సులు చేయడానికి సంబంధించిన అవకాశం ఉండేది. మాస్టర్స్ నుంచి పీజీ చేయడానికి, పీహెచ్‌డీలు చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అది లేకుండా టైమ్ డ్యూరేషన్ అనేది కూడా పెడుతున్నారు కదా! సో, దానికి సంబంధించి పేరెంట్స్‌కి ఏం చెప్తారు మీరు? డెఫినెట్ గా సెప్టెంబర్ 15, 2026 నుంచి కొత్త రెగ్యులేషన్స్ వచ్చినాయి. ఒక అబ్బాయి ఇదివరకు వస్తే F1 మీద వస్తే స్టూడెంట్ వీసా మీద 20 ఏళ్ళ దాకా కంటిన్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారండి. నేను చూసిన 20 ఏళ్ళ దాకా కంటిన్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఆ స్టూడెంట్ ఉంది. వాళ్ళు డిగ్రీకి వస్తారు, మాస్టర్స్ చేస్తారు, మళ్ళీ ఇటు పోతారు, మళ్ళీ అటు చేస్తారు, మళ్ళీ స్టూడెంట్ అవుతారు అన్నట్టు. సో అటువంటి డెఫినెట్ గా అవి తీసేసారు. దీంతో ఏమైందంటే ఇదివరకు మనకు మనం డిగ్రీ చేసిన తర్వాత ఓపీటీ నుంచి స్టెమ్ ఎక్స్టెన్షన్ H1 వచ్చేది. అసలు ఇదివరకు స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా లేకుండా ఓపీటీ మీదనే డైరెక్ట్ H1B వచ్చేది వాళ్ళకు. కాకపోతే H1B రాకపోయేది, ఎందుకంటే లాటరీ 2007 లో మొదలైంది. 2007 కల్లా ముందు లాటరీ లేదు. తక్కువ ఉండేది. 2007 నుంచి లాటరీ అన్నది వచ్చింది అన్నట్టు. లాటరీ అనేది వచ్చిన తర్వాత లాటరీలో సెలెక్ట్ కాకపోతే వాళ్ళు 1 ఇయర్ తర్వాత వెనక పోవాల్సి ఉంది. అప్పుడు కాంగ్రెస్ అంటే అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, పార్లమెంట్ కాదులేండి, రెగ్యులేషన్ ద్వారా వచ్చింది స్టెమ్ ఎక్స్టెన్షన్ అది. అయితే రెగ్యులేషన్ ద్వారా ఏం చేసిందంటే దాన్ని ఇంకొక 2 years ఎక్స్టెండ్ చేసి స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది. సో ఈ 3 years లో జాబ్ వచ్చడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ తర్వాత కాంపిటీషన్ ఎక్కువైపోయి ఏమైందంటే ఆ 3 years లో కూడా జాబ్ కాని వాళ్ళు ఏం చేసిందంటే, కొందరు ఏం చేస్తున్నట్టే మళ్ళీ ఇంకో మాస్టర్స్ డిగ్రీ చేసి ఈ లోపల H1B సంపాదించుకుని వచ్చేటట్టు ట్రై చేసి. సో ఇప్పుడు అటువంటి వాళ్ళకు మాత్రం డెఫినెట్ గా ఇబ్బంది అయింది. ఏదైతే ఫస్ట్ 3 years లో గనక నువ్వు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసుకొని H1B రాకపోతే మళ్ళీ మాస్టర్స్ చేయడం కానీ, మళ్ళీ వేరే చేయడం కానీ, వాటి కోసం ఇదివరకు ఎవరిని పర్మిషన్ అడిగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్ అడ్మిషన్ తీసుకోగానే వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే వైఎన్ఆర్ గారు, మీరు ఒకటి ఏమనుకుంటారంటే అక్కడ అడ్మిషన్ రావడం చాలా కష్టం అనుకుంటారు చాలా మంది. ఆడ 3000 కాలేజీలు ఉన్నాయండి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి అడ్మిషన్ ఇచ్చే 3000 కాలేజీలు ఉన్నాయి. కొన్ని కాలేజీలు అయితే ఒక్క 2 రోజులనే అడ్మిషన్ వచ్చేస్తుంది. కొన్ని కాలేజీలు అయితే ఎట్లుంటాయంటే మీరు కోర్సులు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి అన్నట్టు. మాస్టర్స్ డిగ్రీ కోర్స్ అనేది ప్రతి 15 రోజులు కూడా మొదలైతే అంటది.
సో అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వాటిని ఈ అటువంటి వాళ్ళందరికీ ఇబ్బంది పెట్టడానికి కొంత, ఎందుకంటే చాలా అడ్వాంటేజ్ కూడా తీసుకున్నారండి. ఎందుకంటే ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత మళ్ళా మాస్టర్స్ చేయడానికి కాకుండా ఆ డే 1 సిపిటి తీసుకోవడానికి దాంతో వర్క్ ప్రొడించడానికి అబ్యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద లిమిటేషన్ చేయడానికి ఇది వచ్చింది. ఓకే. సో 3 సంవత్సరాలు టైం చెప్తున్నారు. ఓపీటీ 1 ఇయర్, స్టెమ్ ఎక్స్టెన్షన్ ఇంకో 2 ఇయర్స్, 3 ఇయర్స్ లోపు ఉద్యోగం తెచ్చుకోవాలి. సంథింగ్. ఇప్పుడు ఇప్పుడు ఒకటండి, ఆ! ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు పెట్టిన రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే, మీకు ఎప్పుడైతే కాలేజ్ ఎండ్ అయితో అప్పటికే మీకు అక్కడ పర్మిట్ ఇస్తాం. మీకు నార్మల్ గా ఏం చేస్తారంటే వీళ్ళు 5 ఏళ్ళు వీసా ఇస్తారు. ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు యుఎస్ ఎంటర్ అయిపోయినప్పుడు దాని మీద ఎండ్ డేట్ ఏమీ పెట్టరు. ఇప్పుడు H1 మీద ఉందనుకోండి, H1B 2028 లో ఎక్స్పైర్ అవుతుంది. ఏది December 20th 2028 ఎక్స్పైర్ అవుతాను. వాళ్ళ I-94 మీద నీకు December 20th 2028 దాకానే పర్మిషన్ ఉందని చెప్తారు. స్టూడెంట్ వీసా వాళ్ళు వచ్చేవాటికి ఏంటంటే వాళ్ళకు ఏమి ఎక్స్పైరేషన్ ఉండదు అన్నట్టు, అన్లిమిటెడ్ అని పెడతారు అన్నట్టు. దాన్ని డ్యూరేషన్ ఆఫ్ స్టే అంటారు అన్నట్టు. అయితే వీడు ఆ స్కూల్ పోకుండా ఇంకో స్కూల్ పోయి మళ్ళీ ఇంకో స్కూల్ మార్చుకొని ఎన్ని స్కూల్ మార్చుకునేటప్పుడు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా మాత్రం గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, అదొకే. దాంతోపాటు ఇప్పుడు ఓపీటీ గురించి మాట్లాడుకుంటే సార్, సరే తర్వాత స్కూల్ మారుతాడా ఇంకేదో పక్కన పెడితే ఇప్పుడు 4 ఇయర్స్ టెన్యూర్లోనే ఉంటాడు అనుకుంటాం. 4 ఇయర్స్ టెన్యూర్ వాడుకుంటారు అనుకున్నాం. దానికైనా సరే 2028లో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే ఒక స్టూడెంట్కి 2028 నాటికి ఓపీటీకి సంబంధించి, స్టెమ్ ఎక్స్టెన్షన్కి సంబంధించి ఈ రోజున్న రూలే ఉంటుంది అని ఆశించడం అత్యాశ అవుతుందేమో కదా? లేదు, ఈ రోజున్న రూల్ లేదు, ఆల్రెడీ రూల్ చేంజ్ అయిపోయింది. 28 తర్వాత మార్చ్ 18th 2027 నుంచి రూల్ చేంజ్ అయింది ఓపీటీకి స్టెమ్ ఎక్స్టెన్షన్ కు. ఇప్పుడు ఎవరైతే ఓపీటీ అంటే March 17th లోపల ఎవరైతే ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ అప్లై చేస్తారో అది ఒక మెకానికల్ ప్రాసెస్. అంటే ఉట్టిగానే మీరు అప్లై చేసేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది, అన్ని టెక్లు కరెక్ట్ ఉంటే వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు కొత్తగా వాళ్ళకు I-539 ఫామ్ అని March 18th 2027 నుంచి మొదలు పెట్టింది. దానివల్ల ఏంటంటే ఒక I-539 ఫామ్ అని ఇంకొక అడిషనల్ పెట్టి, నువ్వు మొదటి నుంచి కరెక్ట్ గా ఉన్నవా, కోర్స్ వర్క్ కరెక్ట్ చేసినవా, నువ్వు ఏదైతే డిగ్రీ తీసుకొచ్చి ఆ డిగ్రీలే ఉన్నవా, వేరే డిగ్రీ, అవన్నీ కూడా వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి అప్రూవ్ చేస్తారని చెప్పి కొత్త రెగ్యులేషన్ వచ్చినాయి. ఏది March 2027 నుంచి, March 18, 2027 నుంచి ఆల్రెడీ వచ్చేసినాయి. సో డెఫినెట్లీ ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద కొద్ది రిస్ట్రిక్షన్ పెరిగినట్టే. మరి వాళ్ళు డినై చేస్తారా, ఎంత టైం పడుతుంది అప్రూవ్ చేయడానికి, ఎట్లా డినై చేస్తారు, ఎందుకు డినై చేస్తారు, ఎటువంటి అన్నది ఇంకా డీటెయిల్స్ వాళ్ళు పబ్లిష్ చేయలేదు. రెగ్యులేషన్స్ అనేది పబ్లిష్ చేసింది, కానీ దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నది USCIS నుంచి ఇంకా వస్తుంది. ఓకే, డిహెచ్ఎస్ ప్రతిపాదిత రూల్ కూడా ఉంది కదా, అది అమల్లోకి వస్తే ఎవరికి ప్రమాదం ఉంది? ఎక్కువ ప్రమాదం ఎవరికి ఉంటుంది అంటే మీరు చెప్పేది EAD రిస్ట్రిక్షన్, డిహెచ్ఎస్ అంటే ఇప్పుడు అన్ని ఇమిగ్రేషన్ ఇప్పుడు వర్క్ ఆథరైజేషన్ మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసింది ఏంటంటే, ఎవరికైతే అరెస్ట్ ఉందనుకోండి, ఎటువంటి అరెస్ట్ ఉన్నా కూడా వాళ్లకు వర్క్ ఆథరైజేషన్ ఇవ్వమని ప్రపోజ్ రెగ్యులేషన్స్ పెట్టిందండి. దాని గురించి కమెంట్ పీరియడ్ August 4th 2027 అంటే ఈ 4-5 రోజులనే ఉన్నది అన్నట్టు. 26 మా వెబ్సైట్ లో పోండి, మీరు కమెంట్ చేయండి. మీరు ఇండియాలో ఉన్నా కమెంట్ చేయొచ్చు ప్రపోజ్డ్ రెగ్యులేషన్ మీద, మీరు F1 మీద ఉన్నా కమెంట్ చేయొచ్చు, యుఎస్ సిటిజన్ అవసరం లేదు, మీరు H1 మీద. అయితే ఆ ప్రపోజ్ రెగ్యులేషన్ వాళ్ళు ఏం చెప్పినంటే, ఎటువంటి అరెస్ట్ రికార్డు ఉన్నా కూడా మేము ఓపీటీ కానివ్వండి, స్టెమ్ ఎక్స్టెన్షన్ కానివ్వండి, H4 EAD కానివ్వండి, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ EAD కానివ్వండి, మేము ఇవ్వము అని అంటున్నాం. దీని వల్ల మనోళ్ళకు చాలా దెబ్బ పడుతుందండి. అంటే మీరు అంటారు మరి మనోళ్ళు అరెస్ట్ ఎందుకు అవుతారంటే, ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయి అంటే, సరే మనోడు అక్కడ పోయి తాగుబోయేమంటారు, కొట్లాడుకుంటా అనుకుంటే అది వేరే విషయం, అటువంటి వాళ్ళ గురించి మాట్లాడతలేను. ఎవడైనా డ్రగ్ డీల్ చేసిన అటువంటి గురించి మాట్లాడతలేదు. నేను ఎటువంటి వాళ్ళు గురించి మాట్లాడతానంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, 19 years అబ్బాయి ఉన్నాడు, అతను బీర్ తాగుతాడు అనుకోండి. ఓకే, అతను బీర్ తాగితే అతను అరెస్ట్ చేయొచ్చు పోలీసు. ఎందుకంటే మా దగ్గర 21 years కన్నా తక్కువ పబ్లిక్ ఒక్కటే కదా, 21 years కన్నా తక్కువ ఉన్నప్పుడు బీర్ తాగరాదు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో కూర్చొని తాగొచ్చు కానీ బయట తాగరాదు. వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసిన తర్వాత సార్ అది వేరే విషయం. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పే డిహెచ్ఎస్ రెగ్యులేషన్ ఏంటంటే, అరెస్ట్ అయినంత మాత్రాన కన్విక్షన్ కూడా అక్కర్లేదు.
రండి ఒక ఒక అబ్బాయి 19 ఇయర్ అబ్బాయి ఒక బీర్ బాటిల్ మాదిరి ఒక బాటిల్ తీసుకుని ఇట్లా తాగుతాడు హ్మ్. అనుకుందాం. హ్మ్. అందులో బీర్ ఉందని ఎట్లా డిటర్మైన్ చేస్తారు మీరు? హ్మ్. ఇప్పుడు అందులో బీరే ఉండొచ్చు, రూట్ బీరే ఉండొచ్చు. హ్మ్. మీకు రూట్ బీర్ అంటే చాలా పిల్లలు తాగుతారండి అక్కడ రూట్ బీరు. హుహు. నేను కూడా తాగిన బాగుంటది. హ్మ్. హ్మ్. అయితే రూట్ బీర్ అన్నది ఆల్కహాల్ ఉండదు అందులో. ఓకే. అది అది కూడా బీర్ మాదిరి ఉంటది అన్నట్టు. హుహు. పూర్ణాలకు అదొక ఆనందం హుహు. రూట్ బీర్ తాగడానికి. హ్మ్. అందరూ తాగుతారు అన్నట్టు ఆనందంగా. ఓకే. ఏదో బీర్ తాగినట్టు సంతోషం వాళ్ళకి. హ్మ్. అయితే ఇటువంటిది మార్కో రూబియో మన మా ఎక్స్టర్నల్ మినిస్టర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటాం అన్నట్టు. హ్మ్. మార్కో రూబియో 19 ఇయర్స్ ఉన్నప్పుడు ఒకసారి అరెస్ట్ అయింది. ఆ అవును. డీటెయిల్స్ మాకు మొత్తం ఎక్స్పెన్షన్ రావు. అతను బీర్ తాగుతాడో మాకు తెలియదు, రూట్ బీర్ తాగుతాడో మాకు తెలియదు. హ్మ్. అది మాత్రం మొత్తం అతను కేసు కొట్టేసారు, తీసేసిన. నార్మల్ గా అవుతుంది. ఇది ఓకే. నార్మల్ గా చాలా మందికి అవుతుంది. ప్రెసిడెంట్ బుష్ కూతురు మీద కూడా అయింది, చాలా మంది మీద కూడా అయింది అన్నట్టు. హ్మ్. అయితే ఎవరైతే ఎవరైతే కేసు ఫైల్ అయింది అనుకోండి, లేదా అరెస్ట్ అయింది అనుకోండి, వాళ్ళకి ఏడి రాదు. సో అది మేము పడే ఇబ్బంది. మీరు ఓకే. ఎవరైనా మేజర్ కన్విక్షన్, డ్రగ్ కన్విక్షన్ అటువంటి ఉన్నది అనుకోండి, వాళ్ళకి పర్వాలేదు. హ్మ్. ఈ చిన్న చిన్న చిల్లర వాటికి అరెస్ట్ అయిన వాటికి కూడా వాళ్ళను ఈయడియకపోతే ఎట్లా అన్నది కమెంట్ పీరియడ్ ఉందన్నట్టు. ఇది కన్విక్షన్. డెఫినెట్లీ మనకు మంచిది కాదు. హ్మ్. ఇమిగ్రేషన్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. పర్టిక్యులర్ తెలుగు వాళ్ళకి ఇక్కడ నుంచి మనం ఎక్కువ ఉన్నాం రైట్ కాబట్టి. రైట్. సార్ తల్లిదండ్రులకి మేజర్‌గా పేరెంట్స్ ప్రశ్న ఏంటంటే 28లో మా పిల్లోడికి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. హెచ్-1బీ వాడికి వచ్చే పరిస్థితి ఉంటుందా? లేదా? అనే ఒక యాంబిగ్విటీ ఉంది. ధైర్యంగా డెఫినెట్లీ ఇప్పుడు 2006 ఆ టైంలో ఉన్నోళ్ళు ఉన్నారండి, హ్మ్. పాత వాళ్ళు ఉన్నారు. హ్మ్. వాళ్ళకి అప్పుడే H1B ఈజీగానే వచ్చేది. హ్మ్. ఇప్పుడు H1B వస్తుందా రాదా అంటే, వీళ్ళకు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఇప్పటికి కూడా ఉంది. హ్మ్. 3 ఇయర్స్ వర్క్ పర్మిట్ ఉంటది. హ్మ్. ఈ 3 ఇయర్స్ లో వాళ్ళకు కనీసం నాకు తెలిసిన పర్సంటేజ్ ప్రకారం దాదాపుగా 60 అంటే 3 సార్లు ట్రై చేస్తే మాత్రం 70-80% ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఒకవేళ వాళ్ళు 2 సార్లు ట్రై చేస్తే మాత్రం 50% ఛాన్స్ ఉంటుంది. ఒకటేసారి ట్రై చేస్తే మాత్రం 30% ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇది సార్ స్టాట్స్ అండి. హ్మ్. సార్ ఈ కొత్త కేసులు, ఈ చట్టాల్లో మార్పులు వీటన్నిటి కారణంగా హెచ్-1బీ ఫీజుల విషయంలో వచ్చిన మార్పులు వీటన్నిటి కారణంగా కంపెనీలు స్పాన్సర్‌షిప్ చేయడం ఏమైనా తగ్గిపోయినట్టు కనపడుతుందా సార్? ఒక్కటండి, H1B అన్నది 65,000 H1Bs, 20,000 మాస్టర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళకు. ఓకే, మీకు లాటరీ అన్నది ఉన్నది అందులో, మొదటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. హ్మ్. సో మీరు ఎంతమంది స్పాన్సర్ చేసినా 85,000 మాత్రం ఫిల్ అవుతాను. ఓకే. ఆ నంబర్ అంతే ఉంది. ఈసారి అది పెరగల. ట్రంప్ ఎన్ని రిస్ట్రిక్షన్ పెట్టినా కూడా 85,000 కాకుండా 2 లక్షల పైన అప్లికేషన్స్ వచ్చినాయి ఈసారి. ఓహ్! కానీ వాళ్ళు తీసుకునేది 85,000 కదా. 85,000 బట్ $100,000 పే చేయాలనేది ఉండిద్ది కదా! ఆ భయంతో ఏమన్నా ఆగిపోయారా? ఆ $100,000 ఫీజు ఓన్లీ బయట దేశస్తులు కాబట్టి, లోపల దేశస్తు యుఎస్ లో ఉన్న వాళ్ళకి అప్లై కాబట్టి దాదాపు 2.5 లక్షల మంది అప్లై చేసి ఈసారి కూడా. ఓహ్! హుహు. సో ఈ 60 మనకి ఏడాది ఎప్పుడైతే మనకి 85,000 ఎవ్రీ ఇయర్ ఉంటుందో, అది ఏం చేసినా కానీ ఉంటదండి. హ్మ్. ఇంకోటి, అందులో మన ఇండియన్ 60% ఎట్లా తీసుకుంటుంది, హ్మ్. అది అంత ముందు తీసుకుంటారు, ఆ తర్వాత కూడా తీసుకుంటారు. ఓకే. సో అందులో మనకు ఆ లెక్కల మాత్రం డోకా ఏం రాదు. ఓకే. ఇటు అటైనా ఇటు అయినా ఒక 50,000 మంది H1B మన వాళ్ళు తీసుకునేది. ఓకే. లాటరీలో సెలెక్ట్ కాలేదనుకోండి. లాటరీలో సెలెక్ట్ అవును. కాకపోతే ప్లాన్ బి ఏముంటది? వాళ్ళ దగ్గర ఆప్షన్స్ ఏముంటాయి సార్? ఇదివరకేమో వాళ్ళు మళ్ళా స్టూడెంట్ వీసా తీసుకునేది. ఓహో! కానీ హ్మ్. ఇప్పుడు కొత్తగా వచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు మళ్ళా స్టూడెంట్ వీసాకు పోయే ఛాన్స్ చాలా తక్కువ. హుహు. వాళ్ళు మళ్ళీ వెనుకకు రావాల్సి వస్తుందండి. హుహుహు. ఖచ్చితంగా వెనుకకు రావాల్సి వస్తుంది. హుహు. సార్ హెచ్-1బీ పైన చాలా మందికి డౌట్స్, క్వైరీస్ రావడానికి మీరు చాలా డినైల్ చూస్తుంటారు కదా! అర్లీలు, డినైలు చూస్తుంటారు కదా! మేజర్‌గా ఏ కారణం వల్ల వస్తున్నాయి సార్? ఒక్కటండి, వైఎన్ఆర్ గారు మొదలు చెప్పి చాలా మందికి ఏంటంటే, H1Bలో ప్రీమియం ప్రాసెసింగ్ అని ఒకటి ఉంటుంది. హ్మ్. డబ్బులు ఎక్కువ కడితే రిజల్ట్ ఎక్కువ వస్తుంది. హ్మ్. మీరు 6 నెలల ముందు H1B ఫైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ H1B డిసెంబర్లో 2026 ఉన్నది, ఎక్స్పైర్ అవుతుంది. మీరు ఎప్పుడు ఫైల్ చేసుకోవచ్చు? జూలైలో ఫైల్ చేసుకోవచ్చు. నేనేమంటా అంటే, మీరు ఎక్కువ డబ్బులు కట్టేసి రిజల్ట్ తెచ్చుకోండి ఎమ్మటే. హుహు. హుహు. ముందుగా ఓకే, కట్టాలి. ప్రీమియం ముందుగా కట్టి, ప్రాసెసింగ్. హ్మ్. ఒకవేళ డినైల్ వచ్చింది అనుకోండి, మీకు ఆగస్టు డినైల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఒకటి ఫైల్ చేసుకోవచ్చు, మీరు. లేదా ఇంకో కంపెనీ మూవ్ కావచ్చు. హుహుహు. మీరు డిసెంబర్ దాకా వెయిట్ చేసి, డిసెంబర్ తర్వాత కనుక మీరు రిజల్ట్ తెచ్చుకున్నారు అనుకోండి, మీరు జనవరి 2027 ఉన్నారు, డినైల్ వచ్చింది అనుకోండి, కథం తట్టపట్టదు వరకు వెనక రావాల్సి వస్తుంది. ఓకే. 6 నెలల ముందు నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళా మనం మహాభారతం మొదలు పెట్టాలి మనోడు. హుహుహు. సో దానికోసం ఏంటంటే రిజల్ట్ మొదలు తెచ్చుకోండి. ఎందుకు డినైల్స్ ఎక్కువ వస్తాయి ఇప్పుడు అంటే, హ్మ్. ఎల్సిఏ కొన్ని ఏం చేస్తారంటే వీళ్ళు ఇంట్లో పని చేస్తారండి.
అయితే ఇతను న్యూ జెర్సీలో ఉన్నాడు అనుకోండి, న్యూ జెర్సీ నుంచి డల్లస్ మూవ్ అవుతాడు. నేను ఇంట్లో పని చేస్తాను కాబట్టి నాకు H1B అమెండ్మెంట్ అవసరం లేదని అనుకుంటాడు. కాకపోతే మా లా ప్రకారం ఏంటంటే నువ్వు ఎక్కడ పని చేస్తానవో ఆ రూల్స్ ప్రకారం నువ్వు ఎక్కడ పని చేస్తానవో వేరే దగ్గర కనుక పని చేస్తే అంటే విత్ ఇన్ అదే సిటీ లిమిట్స్ లో పని చేస్తే పర్వాలేదు. కానీ మీరు న్యూ జెర్సీ నుంచి డల్లస్ మూవ్ అంటే అది 3,000 కిలోమీటర్లు 4,000-5,000 కిలోమీటర్లు అది మూవ్ అయినప్పుడు నువ్వు మొదలే ఫైల్ చేసుకోవాలి, తర్వాత ఫైల్ చేసుకోవాలి. వీడేమనుకుంటాడు, మన పిల్లి కనుక కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఏమనుకుంటుంది, ఎవరు చూస్తలేరు అనుకుంటారు. అరే నాయన నువ్వే రాస్తావు కదా సాఫ్ట్వేర్ ఇటువంటి వాటన్నిటికి, నీకెట తెలియదు. సో అది వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ మాకైందండి. ఇంకోటి ఏమైందంటే ఈ ప్రాజెక్ట్స్ అవన్నది లాస్ట్ మూమెంట్ లో ఉండయి అటువంటివి ఉంటాయండి. సో అదొకటి ప్రాజెక్ట్ లేదనుకోండి ప్రాబ్లం అయిందండి. చాలా మంది ఏం చేస్తారంటే అండి, వాళ్ళు ఒక లెవెల్ పోయిన తర్వాత ఒక 2-3 years జాబ్ అయిన తర్వాత సెక్యూర్ గా కూర్చుంటారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు జాబ్ పోదు, నాకు ఎటువంటి కాదు, నా ప్రాజెక్ట్ ఎటు పోదు. సో అంత కంఫర్ట్ గా కూర్చోరాదు. ఇండియాలో జాబులు వేరే, యుఎస్ లో జాబులు వేరే. వాడు మంచిగా మర్యాదగా మాట్లాడి వైనర్ గారు మీరు యువర్ ఫైర్డ్ రేపు అని చెప్పేస్తారు. ఆపర్చునిటీస్ అలాగే వస్తాయి, ఫైరింగ్స్ కూడా ఆపర్చునిటీస్ కూడా అలాగే ఉంటుంది అక్కడ. ఎందుకంటే మీరు ఎన్ని పెర్ఫార్మ్ చేసినా కూడా మీకన్నా బెటర్ పెర్ఫార్మింగ్ కూడా ఉండొచ్చు. ఓకే, మీకన్నా బెటర్ పెర్ఫార్మ్ ఉండొచ్చు. అవన్నీ వాళ్ళు కంపెనీకి అంటే ఇప్పుడు పర్సనల్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటది, ప్రతి దగ్గర ఉంటది. ఒకడు మంచి పెర్ఫార్మ్ చేసినా, ఒకడు అట్లా పెర్ఫార్మ్ చేసినా కానీ మీకు నచ్చిన వాళ్ళని మీరు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు వైఎన్ఆర్ గారు, అది నార్మలే, అది జనరల్ టెండెన్సీ, హ్యూమన్ టెండెన్సీ. మన దగ్గర మర్యాద మాట్లాడిన అనుకోండి మనం ప్రిఫరెన్స్ ఎక్స్ ఉండొచ్చు మనకు అటువంటివన్నీ కూడా. సో ఇవన్నీ పాలిటిక్స్ లో కూడా మీరు ప్లే చేయాలి. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు ఇండియన్స్ గుమ్మిగూడుతారు, అమెరికన్స్ తోటి నెట్వర్క్ కారు, అదొక ప్రాబ్లం మనకు. సో ఇటువంటి అన్ని సోషల్ తర్వాత ఎకనామికల్. ఇంకోటి ఏంటంటే మీరు అప్ టు డేట్ ఉండాలి మీరు ప్రతి దాంట్లో. ఇంకోటి ఏంటంటే మీరు ఒక దగ్గర జాబ్ ఉన్నా కూడా 2-3 జాబ్ అప్లై చేసుకొని రెడీ పెట్టుకోండి. ఒకవేళ మీకు జాబ్ వేరే దగ్గర రావట్లేదు అనుకోండి, అప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు పనికిరాలని తెలుసుకోవాలి, పనికొచ్చేలా తయారు కావాలి. ఒక్కటి ఏంటంటే మీకు శాలరీస్ అన్నది ఇండియా కన్నా అక్కడ 10 times హయ్యర్ ఉన్నాయండి. మీరు ఏమైనా చెప్పండి, ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకు 10 times హయ్యర్ ఉన్నాయి అక్కడ శాలరీస్. 10 కాకపోతే ఇంకెక్కువ ఉంటాయి అక్కడ హయ్యర్. మీరు అంత లెవెల్ లో పెర్ఫార్మెన్స్ చేస్తున్నారా? ఇవాళ మీరు కాగ్నిజెంట్ కానీ, TCS కానీ, పోర్గాన్ కానీ ఇక్కడ ఇండియాలో పనిచేసే వాళ్ళతోటి మీరు యుఎస్ లో పనిచేస్తారు, మీకు వచ్చే శాలరీస్ ఉన్న టైం మీరు ఎక్కువ ఆడ పెర్ఫార్మ్ చేస్తున్నారా? ఆడ 8 గంటలు పని చేస్తాను, నేను 8 గంటలు, నువ్వు 8 గంటలు కాదు ఇంకెక్కువ పని చేయాలి, 16 గంటలు పని చేయాలి, వీకెండ్ పని చేయాలి, అప్డేట్ చేసుకుంటుండాలి. ఇవన్నీ మీరు కంపల్సరీ ఉండాలి. ఒక్కటి ఏంటంటే అమెరికా అన్నది ఏంటంటే కష్టపడే వారికి రివార్డ్ ఎక్కువ వస్తుంది, కొద్దిగా ల్యాకింగ్ అయినా కానీ తీసి బయటపడేస్తారు. మీకు ఆ మిషన్ మోడ్ లో పనిచేస్తూ ఉండాలి, అంతే. స్లో పక్కకెళ్ళిపోతారు, అంతే. ఇప్పుడు ట్రెడ్మిల్ మీద ఆ లెవెల్ పరిగెత్తూనే ఉండాలి, ఆగిపోతే కింద పడిపోతారు అంతే. క్యాప్ ఎగ్జామ్ టు ఎంప్లాయర్స్, యూనివర్సిటీలు, నాన్ ప్రాఫిట్స్, రీసెర్చ్ హాస్పిటల్స్, ఇలా చాలా ఆప్షన్స్ చెప్తుంటారు కదా లాయర్లు. కేవలం ఓదార్పు మాటలేనా అవి? నిజంగానే దాంట్లో ఏమైనా వాస్తవం ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు H1B రానోళ్ళు, లాటరీ రానోళ్ళు ఈ కంపెనీస్ కి అప్లై చేసుకోవచ్చు. వీటిని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. యూనివర్సిటీస్ కానివ్వండి, తర్వాత మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, వాళ్ళకి H1B లాటరీ ద్వారా అవసరం లేదు. ఇదివరకు వాళ్ళకు ఇండియా నుంచి స్పాన్సర్ చేయాలంటే $100,000 ఫీజు కట్టాలి. వీళ్ళు నార్మల్ గా ఎటువంటి వాళ్ళని హైర్ చేస్తారండి, ప్రొఫెసర్స్ ను, టాప్ గ్రేడ్ పీపుల్ హైర్ చేస్తారు. వాళ్ళకి మొన్నటిదాకా ఇప్పుడు $100,000 ఫీజు కట్టాలంటే తలకాయ నొప్పి, కట్టలేరు. ఇప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఎవరైనా మీరు హై టాలెంటెడ్ ఇక్కడ ఉండి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కనుక అక్కడ జాబ్ వచ్చి హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు పోవచ్చు. మీరు H1B కోసం లాటరీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు $100,000 ఫీజు కూడా అప్లికబుల్ కాదు. అటువంటి జాబ్లు కూడా ఉన్నాయి. అంటే ఈ 85,000 H1Bs కాకుండా అవ్వొక 15,000-20,000 ఎవ్రీ ఇయర్. అంటే దాదాపుగా మీరు 1,00,000 H1Bs వస్తాయండి ఎవ్రీ ఇయర్. అందులో 60,000 మనోళ్ళే ఇండియన్స్ తీసుకునేది, ప్రొఫెషనల్స్ అన్నమాట. ఈ పర్టికులర్ ప్రొఫెషనల్స్ ఎన్జిఓస్, రీసెర్చ్ హాస్పిటల్స్, యూనివర్సిటీస్. ఎన్జిఓస్ అంటే ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఒకటే కాదు, నాన్ ప్రాఫిట్ హైయర్ ఎడ్యుకేషన్ 2 ఉండాలి. ఓకే.
ఇప్పుడు ఇప్పుడు పర్టికులర్ రెడ్ క్రాస్ సొసైటీ ఉందండి, అది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాదు కదా, వాళ్ళు నాన్ ప్రాఫిట్ కావచ్చు. సో వాళ్ళు H1B ఫైల్ చేయాలంటే లాటరీ ద్వారా పోవాలి. అదే యూనివర్సిటీ ఉందనుకోండి, ఒకటి అది నాన్ ప్రాఫిట్, హైయర్ ఎడ్యుకేషన్ రెండు, కాబట్టి అది అప్లికబుల్ అయింది అన్నట్టు. ఓకే సార్, ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి కదా. నేను F1, H1B ఇవి కాకుండా L1, EB1, EB2, NIW, EB5, కొత్త గోల్డ్ కార్డు, ఇవన్నీ మధ్యతరగతి కుటుంబాలకు వీటిలో ఏమైనా ఇవి తీసుకోవడం అనేది సాధ్యమవుతుందా? డెఫినెట్ గా L1 అన్నది మధ్యతరగతి కుటుంబాలకు సాధ్యమవుతుంది. EB1 అనేది ఎక్స్ట్రా ఆర్డినరీ ఎబిలిటీ, ఎవరన్నా హైలీ టాలెంటెడ్ పర్సన్ ఉంటే అతనికి పాసిబిలిటీ. EB2, EB3 నార్మల్ గ్రీన్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా. NIW అన్నది మనకు పెద్ద అడ్వాంటేజ్ లేకున్నా, ఎంప్లాయర్ లేకుంటే ఏదైనా నేషనల్ ఇంట్రెస్ట్ తోటి వచ్చే అవకాశం ఉంటుంది, అది కూడా ఉంటుంది మనకు. ఇంకోటి EB5 అన్నది ఓన్లీ రిచ్ పర్సన్స్, పైసలు ఉన్న వాళ్ళకి. అయితే ఆ EB5 కూడా ఏమైతుందంటే September 30, 2026 అంటే ఇప్పటి నుంచి 2 నెలలకు సన్సెట్ అయిపోతుంది. అది ఆ తర్వాత లేదు. అయితే ఈ లోపల ఫైల్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రీన్ కార్డ్ ఇస్తారు. ఈ లోపల ఫైల్ చేయని వాళ్ళకు మాత్రం పార్లమెంట్ కనుక మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తే తప్పితే అది ఎక్స్టెండ్ కాదు. అయితే ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏంటి సార్ దానికి? EB5 కి 1.2 10 కోట్ల నుంచి 12 కోట్లు ఖర్చు అయ్యిందండి. మీకు ఎంప్లాయ్మెంట్ ఒక US లో ఉంటే మాత్రం ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ విత్ ఇన్ 5-6 months లో వస్తుంది మీకు. గ్రీన్ కార్డ్ మాత్రం ఓవరాల్ గా టెంపరీ గ్రీన్ కార్డ్ 3 to 5 years పడుతుంది, పర్మనెంట్ గ్రీన్ కార్డ్ ఒక 7 to 10 years పడుతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఫ్యామిలీ అందరికి కూడా, పిల్లలకు కూడా, అండర్ 21 పిల్లలందరూ కూడా ఒకవేళ US లో ఉంటే వాళ్ళందరికి కూడా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ వస్తుంది EB5 అన్నది. EB5 అన్నది ప్రతి పర్సన్ కి తీసుకోవాల్సి ఉంటుందా? లేదండి, ఒక్కరికి. మాది ఎప్పుడు కూడా మేము మిడిల్ ఈస్ట్ కంట్రీ కాదు, మా దగ్గర ఒకరు ఉంటే ఫ్యామిలీ ఫ్రీగా వచ్చేస్తుంది ఎక్కడ కూడా, ప్రతిదీ కూడా. మా దగ్గర ఆ డిస్క్రిమినేషన్ అన్నది లేదు, మేము ఎప్పుడు ఎటువంటి వాటిలో కూడా చూపెట్టాను. సో మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ కాదు మరి అయితే ఇవన్నీ కూడా. ఈ మిగతా చెప్పిన EB1, EB2, EB3, మీరు L1A, L1B, J1 వీసా, O1 వీసా, ఇవన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి. O1 ఏంటి సార్? O1 అనేది ఎక్స్ట్రా ఆర్డినరీ ఎబిలిటీ. ఇప్పుడు నార్మల్ గా ఎక్కువ టాలెంట్ ఉండి, పేటెంట్స్ ఉండి, ఒకవేళ యూనివర్సిటీ ప్రొఫెసర్ అటువంటి వాటి పోతే H1 కాకుండా వాళ్ళని O1 కూడా స్పాన్సర్ చేసుకోవచ్చు అన్నట్టు, లాటరీ ద్వారా పోకుండా. ఓకే, అటువంటి వీసాలు వాటికి మిడిల్ క్లాసు, లోవర్ క్లాసు అందరు కూడా ఎలిజిబుల్. ఓన్లీ EB5 అన్నది, ఎందుకంటే అది 10 కోట్లతో సంబంధించింది కాబట్టి అది మాత్రం చాలా కష్టం. ఇంకోటి, ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం గోల్డ్ కార్డ్ అంటాను, కొత్త గోల్డ్ కార్డ్ అని తీసుకొచ్చారు కదా, గోల్డ్ కార్డు. అది మాత్రం నేనేమంటానంటే అసలు దిమాక్ లేదని నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఆయన చెప్పేదేంది, ఇప్పుడున్న మీరు చూస్తున్నారు కదండి, ప్రతిదీ కోట్ల కొట్టేసింది. ఆయన ఏమంటాడు, మొదలు 40,000 కట్టు, తర్వాత నాకు ఒక 10 కోట్లు డొనేషన్ ఇచ్చిన తర్వాత నీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో చెప్తా అంటారు. ఇప్పటి మటుకు ఒక 40,000 ఒక 20 మంది ఏదో కట్టిన వాళ్ళు అంటారు, ఎవరు కట్టినో మాకు తెలియదు, మాకు తెలిసిన ఎవరు కట్టలేదు. ఎందుకంటే ఫస్ట్ దాని ఇప్పుడు EB5 ఏంటంటే మీరు 10 కోట్లది అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే, ఒక 100 కంపెనీలల్లో ఏ కంపెనీలలో కొన్ని ఎలిజిబిలిటీ కంపెనీస్ ఉంటాయి, అన్ని కంపెనీస్ ఎలిజిబుల్ కాదు. ఆ కంపెనీలలో మీరు చూసుకొని రియల్ ఎస్టేట్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, తర్వాత రెస్టారెంట్స్ కానివ్వండి, మల్టీప్లెక్స్లు కానివ్వండి, వాటిలల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటారు. వాటిని చూసి ఎవాల్యుయేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేస్తే మీకు EB5 వచ్చే అవకాశం ఉంటుంది. మా ట్రంప్ గోల్డ్ కార్డ్ ఏమంటాడంటే మాకు 10 కోట్లు ఇచ్చేయండి డొనేషన్ దా. అసలు చెప్పేది ఎట్లుంటే, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వల్ల 3 అంజు పెట్టిండట. అట్లా ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్కసారి డొనేషన్ ఇస్తే ఒకటి డొనేషన్ మీనింగ్ ఏంటంటే మీకు ఎటువంటి బెనిఫిట్, పర్సనల్ బెనిఫిట్ రాకూడదు డొనేషన్ ఇచ్చినప్పుడు. కరెక్ట్, అంతే కదా. దానం అన్నది మీకు పర్సనల్ బెనిఫిట్ రాదు. మీరు ఇది డొనేషన్ ఎట్లా అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్. అది సెకండ్ ఏంటంటే, ఓన్లీ పార్లమెంట్ కి అథారిటీ ఉంది గ్రీన్ కార్డు ఎటువంటి కేటగిరీకి ఇచ్చేది అనేది, పార్లమెంట్ కి అథారిటీ ఉంది, ట్రంప్ కు లేదు. ఇది ఎక్కడి నుంచి చేస్తాడు? దీని గాలి నుంచి చేస్తే ఆ గ్రీన్ కార్డ్ రాదు. సో ఈ మొత్తం పంచపాండవులు మంచం కోళ్ళ 3 అన్నట్టుగా ఈ గోల్డ్ కార్డు మాత్రం నమ్మకండి.
మిగతా అవన్నిటిని నమ్మొచ్చు, డెఫినెట్ గా చేసిన ఉన్నాయి కానీ గోల్డ్ కార్డ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. EB-5 అవైలబుల్ ఉన్నప్పుడు గోల్డ్ కార్డ్ అనేది రూల్డ్ అవుట్. అంటే EB-5 September 30th సన్సెట్ అవుతుంది. సన్సెట్ అవుతుందా? అయినంత మాత్రాన మీకు డబ్బులు ఉన్నంత మాత్రాన మాత్రం మీరు మాత్రం ట్రంప్ ప్రభుత్వాన్ని మాత్రం ఆ 10 కోట్లు బ్లాన్ చేయకండి, ఎందుకంటే దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే ఓకే సార్, వెయిటింగ్ లో ఉండగానే 25 years దాటిన H4 పిల్లల పరిస్థితి ఏంటి? ఏజ్ అవుట్ సమస్య గురించి మాట్లాడుతున్నారు. అవునండి, డెఫినెట్లీ ఇది పెద్ద ప్రాబ్లం అవుతుందండి మాకు. ఎందుకంటే H1 H4 మీద వచ్చిన వాళ్ళకు పిల్లలు ఇక్కడ పుట్టి ఇండియాలో పుట్టి US లో వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు US సిటిజన్స్ కారు, వాళ్ళు H4 మీద వస్తారు. ఇప్పుడు మనకేందంటే గ్రీన్ కార్డ్ అన్నది ఇది వరకు తొందర వచ్చేది, మా అప్పుడు 7 ఏడాదులు వచ్చేది, తర్వాత 2 ఏళ్ళు పట్టింది, 3 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు 80 ఏళ్ళ అంటే మా రిసెర్చ్ ఆర్గనైజేషన్ వచ్చి నీ అంత తుచ్చురా, నీ అవని రీసెర్చ్ తుచ్చు, నువ్వు తప్పు చెప్తాను, 80 ఏళ్ళు కాదురా 140 ఏళ్ళు అని చెప్పింది వాళ్ళు. ఇంపాసిబుల్ అంటే అయిపోయింది, ఇంపాసిబుల్. సో ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళకు 21 years వచ్చినప్పుడు ఎడవాపుడు అంటాం మనం. ఎడవాపుడు అంటే తెలుసు కదా, కోడి పిల్లలు పెద్దగా అయిన తర్వాత వేరే వెళ్ళిపోతాంటే, అంటే 21 years తర్వాత వీళ్ళు స్వంతంగా ఉండాల్సిందే, వాళ్ళు తల్లిదండ్రుల వీసా మీద ఉండరాదు. అయితే ఈ పిల్లలు ఏం చేస్తారంటే వీళ్ళు స్టూడెంట్ వీసా ట్రాన్స్పోర్ట్ కావాలి, H1B ట్రాన్స్పోర్ట్ కావాలి. తర్వాత ప్రాబ్లం ఏమైతుంది వైఎన్ఆర్ గారు అంటే వీళ్ళకు F1 మీద ట్రాన్స్ఫర్ కావాలంటే ఒకటి ట్రావెలింగ్ ఇబ్బంది ఉంటుంది, అక్కడక్కడ ట్రాన్స్ఫర్ బాగానే అవుతుంది, వాటికి కూడా ఈ మధ్యలో ఇబ్బంది పెడుతుంది మాకు. ఈ పోరాణంలో వాళ్ళు F1 మీద ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ఏమని ప్రూవ్ చేయాలంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు హోమ్ కంట్రీకి వెళ్ళిపోవాలని ఉంటది. ఈ పోరానికి హోమ్ కంట్రీ ఏందో తెలియదు, అంతే కదా, అదే హోమ్ కంట్రీ. వాడేమనుకుంటాడు అమెరికానే హోమ్ కంట్రీ అనుకుంటాడు. అయితే నేనేం చెప్తా అంటే వీళ్ళందరికి కూడా ఇప్పుడు ఎవరైతే 10, 12, 13 years ఉన్న వాళ్ళు కానీ అందరికి కూడా ఎవరైతే ఇండియాలో పుట్టిన వాళ్ళకు మాత్రం మీరు ERTV అన్నది వాళ్ళకు రెగ్యులర్ గా చూపెట్టండి, ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళు నేర్చుకోవాలి, మీరు చెప్పినంత మాత్రం వస్తే కాదు ఎందుకంటే ఇప్పుడు మీరున్నారు, రేపు ఉండరు, మీరు వెళ్ళిపోతారు, అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, మాకు తెలియదు. మీరు ఉన్నా కూడా వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైతే పిల్లలు ఇండియాలో పుట్టి అక్కడ టీనేజ్ మీద ఉన్నారో వాళ్ళందరూ కూడా మా ERTV రెగ్యులర్ గా ప్రతి వారం వినాలే, ఎందుకంటే ప్రతి అప్డేట్స్ మేము ఇస్తాను వాళ్ళ గురించి కూడా. ఎందుకంటే వాళ్ళు రేపు F1 మూవ్ కావాలి, F1 మీద కొత్త రెగ్యులేషన్స్ వచ్చినాయి September 15, 2026 నుంచి. అంటే ఈ 2 నెల 15 రోజుల తర్వాత 2 నెలల తర్వాత కొత్త రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకు. తర్వాత F1 నుంచి OPT ఒక గండం, OPT నుంచి STEM extension ఒక గండం, ఆ తర్వాత మీకు H1B ఒక గండం, ఇవన్నీ వీళ్ళు పాస్ కావాలి. మీరు చేసిన ఈ పనులన్నీ నాకు తెలుసు, మీకు తెలిసేటువంటి ఇబ్బందులు పడరు మాకు తెలుసు, మీరు మానే నాలెడ్జ్ ఉన్నది మీకు. అసలు చెప్పాలంటే మన తెలుగు వాళ్ళకు ఇమిగ్రేషన్ మీద ఉండే అవగాహన చాలా బాగుంటుందండి మన తెలుగు వాళ్ళకు. అవును, కాకపోతే ఏంటంటే ఈ టీనేజ్ పిల్లలకు మాత్రం అందులో కూడా ఎట్లుంటదంటే అన్ననేమో అక్కడ పుట్టిండు, చెల్లెనేమో US లో ఇండియాలో పుట్టిండు, చెల్లెనేమో US, చెల్లెకేం పర్లేదు, వీనికి మాత్రం ఇబ్బంది ఉంటుంది. సో అట్లా వీళ్ళు ఎవరైతే US సిటిజన్స్ మాకు సంబంధం లేదు, ఈ US సిటిజన్స్ మా ఛానల్ కు ఈ ERTVకి అవసరం లేదు, మీరు ఎంటర్టైన్మెంట్ వస్తే పర్వాలేదు, కానీ బతుకు తెరుగు మధ్య మీరు అవసరం లేదు. కాకపోతే ఈ పిల్లలు ఎవరైతే ఇండియాలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టీనేజ్ నుంచి మా ఛానల్ కు మీరు మమ్మల్ని వాళ్ళని చూడమని చెప్పండి. ఓకే, రెగ్యులర్ అప్డేట్ తెలుసుకోవడమే కదా, ఖచ్చితంగా బయట దేశంలో ఉన్నాం కాబట్టి అక్కడ రూల్స్ ఏంటి, ఏం మారుతున్నాయి ఏంటి, అప్డేట్ గా ఉండాల్సి ఉంటుంది కదా. సరే, ఇంకోటి చాలా ఫ్యామిలీస్ ఇప్పుడు కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి అలాగే గల్ఫ్ లాంటి దేశాల వైపు వెళ్తున్నాయి. చాలా ఫ్యామిలీస్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఉద్యోగాల కోసం. స్టిల్ అమెరికానే ప్రిఫరెన్స్ అంటారా మీరు? డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఇప్పుడు మొత్తం మన ఇండియన్ డయాస్పొరా అంటారు అన్నట్టు. ఇండియన్ డయాస్పొరాలా ఓవరాల్ గా మీకు మొత్తం ఒక 50 లక్షల మంది ఇండియన్స్ US లో ఉన్నారు. మొత్తం మన ఇండియన్స్ దాదాపు 3.5 కోట్లు 4 కోట్ల మధ్యలో మొత్తం అన్ని దేశాలు కలుపుతున్నారు. అందులో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరిది హైయెస్ట్ ఉంటుంది, ఎవరు సంపాదిస్తారు, అబ్సల్యూట్లీ USA అండి. ఇంకోటి ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి, ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ మా దగ్గర ఒక్క బెనిఫిట్ ఉందండి, దానికి అందరం మన అమెరికాకు నమస్కారం పెట్టుకోవాలి.
ఏందంటే మా దగ్గర బెనిఫిట్, మా దగ్గర పుట్టినవాడు ఎవడు కూడా యుఎస్ సిటిజనే. ట్రంప్ ఏమైనా చెప్పుకోనియండి, వాడు ఏమైనా రాసుకోనియండి, సత్యం మాత్రం ప్రతి ఒక్కడు యుఎస్ సిటిజనే. ఈ ప్రొవిజన్ అన్నది మీకు ఏ కంట్రీలో కూడా లేదు, నాకు తెలిసి ఏ కంట్రీలో లేదు. కెనడాలో ఉందిలేండి, మిగతా ఏ కంట్రీలో లేదు. మీరు అక్కడ పుట్టి దుబాయ్ అటువంటి కంట్రీస్ లో, ఇంగ్లాండ్ లో కానివ్వండి, కొన్ని కంట్రీస్ లో మీరు పుట్టొచ్చు, మీ నాయన పుట్టొచ్చు, మీ కొడుకు పుట్టొచ్చు, మీ మనవడు పుట్టొచ్చు, ఎవరిని కూడా సిటిజన్షిప్ ఇస్తారు అక్కడ. మా దగ్గర ప్రతి పుట్టిన వాళ్ళకు ఆటోమేటిక్ సిటిజన్షిప్ ఉంది. కానీ మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా రోజు అప్డేట్ అవుతూ, రోజు ఒక వివక్ష కైండ్ ఆఫ్ వాతావరణంలో ఉంటూ, రోజు ఎప్పుడు మన వీసా ఏమవుద్దో తెలియని ఒక పరిస్థితిలో భయంగా ఆందోళనగా ఉండాల్సిన పరిస్థితి అమెరికా తప్ప మిగతా దేశాల్లో ఎక్కడ లేదు కదా. ఒక్కటండి, వేరే దేశాల్లో ఏముందో నాకు తెలియదు, అక్కడ అంత ఈజీగా ఏం లేదు. మిగతా దేశాల్లో కూడా బాగా స్ట్రిక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా స్ట్రిక్ట్ అయిపోయింది, కెనడా స్ట్రిక్ట్ అయిపోయింది, యూరోప్ స్ట్రిక్ట్ అయిపోయింది, మిడిల్ ఈస్ట్ సంగతి నాకు తెలియదు, ఆడేవాడు కూడా తెలుసుకోలేదు ఇప్పుడు. సో మొత్తం అన్ని స్ట్రిక్ట్ అయిపోయినాయి డెఫినెట్ గా. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా అండి మనిషి ప్రెషర్లు ఉంటేనే పెర్ఫార్మెన్స్ బాగుంటది. ప్రెషర్ లేదనుకోండి పెర్ఫార్మెన్స్ ఉండదు. కాదు, మీరు అడ్వకేటు, కన్విన్స్ చేస్తారు ఏవైనా చెప్పి, కన్విన్సింగ్ క్యాపబిలిటీ చాలా ఉంటుంది మీకు. అలాగే కన్విన్స్ చేస్తున్నారని ఎందుకు అనుకోకూడదు నేను? మీరు అడ్వకేట్ కాబట్టి, ఇమిగ్రేషన్ కోసం చాలామంది అమెరికా వస్తేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి, మీకు జీవనోపాధి అది కాబట్టి అమెరికా రండి అని మీరు చెప్తున్నారని నేను ఎందుకు అనుకోకూడదు? ఒక్కటండి, మనుషులు అబద్ధాలు చెప్పొచ్చు, మీరు చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు, నెంబర్స్ అనేది అబద్ధం చెప్పదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మా దగ్గర, ప్రతి భారతదేశస్తుడు మా దగ్గర ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాదాపు 80 లక్షలు పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఇప్పుడు మా అమ్మ, మా ఆవిడ, మా 2 పిల్లలు అనుకోండి, అందరు కలిపి మొత్తం 5 కలిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, నా ఇన్కమ్ ఎంత నేను చెప్పట్లేదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 5 ఉంటే దాదాపు మా దగ్గర 80 to 100,000, అంటే 1 కోటి రూపాయలు యావరేజ్ ఇన్కమ్ ఎవ్రీ ఇయర్ మా దగ్గర. ఈ ఇన్కమ్ మీకు ఎక్కడన్నా కనబడుతుందండి? ఎక్కడా లేదు. ఇంగ్లాండ్ లో లేదు, ఆస్ట్రేలియాలో లేదు, ఎక్కడ లేదు. నా ఇంకోటండి, మీరు ఈ ఒక్క యుఎస్ అనే ఒక్కటే చెప్పను నేను, జనరల్ గా వేరే కంట్రీస్ కూడా మన వాళ్ళు పోవడం మంచిదే. వేరే కంట్రీస్ పోవడం, ఇప్పుడు మీరు చూడండి, హైదరాబాద్ లో మైగ్రెంట్ లేబర్ ఉన్నారండి, వాళ్ళు చేసిన పని ఎవడని చేస్తాడా అండి? డెఫినెట్ గా నో. ఎంత కష్టం, డెఫినెట్ గా నో. అంటే అంటే చేయరంటారా వాళ్ళు? వాళ్ళు బాగా చేస్తారు. మరి వాళ్ళు అక్కడనే బీహార్ లో, ఉత్తరప్రదేశ్ లో చేసుకోవచ్చు కదండి, చేయరాదు అక్కడ. ఎప్పుడు కూడా బయటికి పోయినప్పుడు పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటది. ఇంకోటండి, మొత్తం మన ఇండియన్ డయాస్పోరా ఇప్పుడు 3.5 కోట్ల నుంచి 4 కోట్ల మంది మనోళ్ళు బయట ఉన్నారండి. ఉపాధి కోసం బయటకు పోయిన వాళ్ళు ఉన్నారు. ఉపాధి కోసం బయటికి పోయేలా కానివ్వండి, మనం నెక్స్ట్ జనరేషన్ కానివ్వండి, వాళ్ళందరూ కానీ 4 కోట్లు వేసుకుందాం లెక్క. మేము 4 కోట్ల మంది ఎంత సంపాదిస్తున్నామో, మీ మొత్తం 140 కోట్ల మంది అంతలా సగం మేము సంపాదిస్తాను. రియల్లీ? దట్ ఈస్ ద స్టాట్స్, మీరు చూడండి. అది మెయిన్. అంటే మనోడు ఇక్కడి నుంచి అక్కడికి పోతే వాడు కంపల్సరీ ఒక 7 to 8 times ఇంప్రూవ్ అవుతుంది. అవసరం లేదండి, మీరు ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ లో పోయి చూడండి, మన తెలంగాణ, ఆంధ్ర లేబర్లు, బీహార్, ఉత్తరప్రదేశ్ లేబర్ చూడండి. అట్లా చెప్పి మనోళ్ళు దుబాయ్ పోయి బాగానే చేస్తారు, అమెరికా పోయి బాగానే చేస్తారు. కరెక్ట్. మొన్న లాస్ట్ సీజన్ అయితే వరి కోతలకి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ జరుగుతుంటే ఇక్కడ వరి కోతలు ఆలస్యం అయిపోయినాయి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే కూలీలు లేక. మన దగ్గర బుడతలు దిగడం వాళ్ళు లేరు, బయట పోయి దిగుతాం, మళ్ళీ ఇక్కడ దిగం. అక్కడ పోయి ముడ్లు క్లీన్ చేస్తాము, రెస్టారెంట్ క్లీన్ చేస్తాం, అని చేస్తూనే ఉంటారు, మన దగ్గర చేయం. సో ఇన్ జనరల్ గా ఇమిగ్రెంట్స్ ఎప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు బెటర్ పర్ఫార్మ్ చేస్తారు. ఏ ఇమిగ్రెంట్స్ కూడా కానివ్వండి, బెటర్ పర్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు ఉన్న జాగాల కన్నా వేరే జాగాలో పోతే కంపల్సరీ బెటర్ పర్ఫార్మ్ చేస్తారు. అంటే ఈవెన్ మన విత్ ఇన్ ఇండియాలో కూడా మన దగ్గర నుంచి బయటికి పోతే పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, అది జనరల్. బయట దేశం పోతే ఇంకా ఎక్కువ ఉంటుంది పెర్ఫార్మెన్స్. నెంబర్స్ అండి, మేము 4 కోట్ల మంది చేసేది, మీరు 70 కోట్ల మంది మీరు చేసే ప్రొడక్షన్ ఎంతో, మేము 4 కోట్ల మంది అంత ప్రొడక్షన్. అదే ఇండియన్స్ కదండి, అదే కల్చర్, అదే రిలీజన్, అదే కల్చర్, అంత ఉన్నది. అట్లా ఎట్లా పెర్ఫార్మ్ చేస్తారు మీరు అర్థం చేసుకోండి. అంటే దాదాపుగా 10 times కన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ అన్నట్టు. సో అంటే పిల్లల్ని చదివించడం కోసం భూములు తాకట్టు పెట్టి 10%కి 15%కి వడ్డీలు తీసుకొచ్చి మరి పిల్లల్ని చదివిస్తుంటారు. సో ఖర్చు పెట్టండి, పిల్లల మీద చదివించవచ్చని చెప్తారు మీరు, గో హెడ్ అంటారా? ఒక్కటేనండి, మన
సౌత్ ఇండియాలో పిల్లల ఎడ్యుకేషన్ మీద స్పెండింగ్ ఎక్కువ ఉంది. ఉమ్, అగ్రి అవుతారు కదా, నార్త్ 100%. ఇండియా వాటికన్నా ఎక్కువ ఉంది. వెస్ట్ ఈస్ట్ అన్నిటికన్నా సౌత్ ఇండియాలో అవును. టాప్ 7 స్టేట్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లా Hmm. 5 స్టేట్లు మన సౌత్ ఇండియాలో ఉన్నాయండి. అవును. టాప్ 10 లో అయితే 5 అయితే ఉన్నాయి. అవును. అందులో ఒక సిక్కిం మొదలు పెడతారు, చిన్న 8 లక్షల మంది పాపులేషన్, దాన్ని వదిలేయండి. స్టేట్స్ లో తెలంగాణ నెంబర్ 1 అవును. పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఉమ్, ఎందుకంటే తెలంగాణలో మనం ఒకటి ఎడ్యుకేషన్ మీద బాగా స్పెండ్ చేస్తాం. ఉమ్, అది ఒక్కటే కాకుండా తెలంగాణలో మనం ఏంటంటే పిల్లల్ని పాలు పోసినప్పుడు ఆయన ఇంజనీర్ చేయరా, బయట పోయి ఉద్యోగం చేయరా అని చెప్పి పంపిస్తాం. అవును. ఇవన్నీ కూడా తోడైతే అని నేను అనుకుంటాను. ఉమ్, 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 నేను అనుకునేది ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తాను, బయట కంట్రీ మీద పోయి స్పెండ్ చేస్తాను. బయట కంట్రీ పోయిన వాళ్ళు ఇన్ జనరల్ గా ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తున్నారు. అదే మనకు నెంబర్లు కనబడతాయి. Performance నేను ఉంటుంది. నిజం చెప్తాను అబద్ధం చెప్తాను వదిలేయండి. ఓకే. నేను ఏదైతే నెంబర్స్ చెప్తున్నారో అవి కరెక్టా కాదా మీరు చూసుకోండి. రైట్, రైట్. సో చివరిగా ఒక ప్రశ్న చెప్పండి, ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. చాలామంది వెళ్ళాలనుకున్న వాళ్ళంతా బయటికి ఎడ్యుకేషన్ కోసము, ప్రధానంగా ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్తారు కదా. ఏంటి సార్ వాళ్ళ దగ్గర నుంచి కన్సల్టెంట్స్ దగ్గర పేరెంట్స్ వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చేయాల్సిన మొదటి పని ఏంటి? వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి? వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి సమాచారం తెలుసుకోవాలి? వాళ్ళని ఎలా జడ్జ్ చేయాలి? డెఫినెట్ గా కన్సల్టెన్సీకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చాలా మంది పంపిస్తుంటారు కాబట్టి. పేరెంట్ ఎలా నేను జడ్జ్ చేసుకోవాలా? నేను కన్సల్టెంట్ కాదండి, నా దగ్గర రాకండి, నేను కన్సల్టెంట్ కాదు. బట్ కన్సల్టెన్సీ పోయినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మీరు అడగాల్సింది ఏంటంటే ఎంత తక్కువలా ఎట్లా పోతాడు అన్నది మాత్రం అడగకండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని బట్టి వాళ్ళు కస్టమైజ్ చేస్తారు. ఎక్కడికి పోయి ఎక్కడైతే కాలేజ్ బెటర్ ఉంటుందో అక్కడ, ఎందుకంటే దీనికి దానికి మీకు 10-20% డిఫరెన్స్ వస్తుంది. ఏది మంచి కాలేజ్ కు మంచి గాని కాలేజ్ 10-20% ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది. మీకు పే స్కేల్ ఏమైందంటే 100% డిఫరెన్స్ వస్తుంది. ఫ్యూచర్ లో కూడా బాగా డిఫరెన్స్ వస్తుంది. జాబ్ ఆపర్చునిటీస్ డిఫరెన్స్ వస్తాయి. సో మీరు ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఎట్లుంటది. యూనివర్సిటీ ర్యాంకింగ్ అంటే ఎవరి స్టూడెంట్ వాళ్ళు చెప్తారు. యుఎస్ న్యూస్ అని ఉందండి వెబ్సైట్ లో, అందులో మీకు అన్ని కాలేజ్ ర్యాంకింగ్లు ఉంటాయి. అది జనరల్ గా యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్. అది మీరు చూసుకోండి ఆ ర్యాంకింగ్ లో. మరీ ఇప్పుడు మనోడు టాప్ పర్ఫార్మర్ కాకపోతే మరి టాప్ 10 నాకు కొలంబియాలో కావాలి, నాకు హార్వర్డ్ లో కావాలంటే దొరకదు. మనోడు కేపబిలిటీలు పట్టి తర్వాత బెటర్ ఎక్కడ దొరుకుతుందో చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవి ఎట్లుంటాయి, ఎందుకంటే వీళ్ళకు సమ్మర్ లా ఒక వర్క్ పర్మిట్ ఇస్తారండి. వీళ్ళకి సమ్మర్ లా ఇండియాకు పిలిపియకండి వీళ్ళని పోరగాళ్ళని. వాళ్ళకు వచ్చేదే ఒక సమ్మర్. ఆ సమ్మర్ వాడు ఇండియాకి వచ్చింది అనుకోండి, వాడు పనికిరాడు అని చెప్పొచ్చు. వాళ్ళని ఏం చేయాలంటే ఆ సమ్మర్ లా ఆ సిపిటి తీసుకొని వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు, పోయి ఎక్కడైనా అన్పెయిడ్ ఇంటర్న్షిప్ కానీ పెయిడ్ ఇంటర్న్షిప్ కానీ చేపియండి వాళ్ళతో. అసలు ఈ అలవాటు అన్నది అక్కడ యుఎస్ లో చాలా ఎక్కువ, మన దగ్గర తక్కువ. మా దగ్గర లా స్కూల్ పోయిన వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు ప్రతి సమ్మర్ లా ఇంటర్న్షిప్ చేస్తుంటారు. సమ్మర్ అయిపోయిన తర్వాత కాలేజ్ పోయేటప్పుడు కూడా ఇంటర్న్షిప్ చేస్తుంటారు వాళ్ళు. ఏది అక్కడ సిటిజన్స్ అయితే ఎట్లుంటే అంటే చెప్పాలంటే ఇప్పుడు మా ఆఫీస్ లో అండి మేము అందరినీ మేము ఇంటర్న్స్ హైర్ చేస్తాం. ఒక ఇంటర్న్ నేమ్ ఆమె పేరు ఎమిలీ న్యూమన్. ఇప్పుడు నేను ఆమెను హైర్ చేసినప్పుడు లా స్కూల్ స్టూడెంట్ లా సమ్మర్ లో హైర్ చేసిన. ఇప్పుడు నాకు బాస్ అయింది ఆమె. నాకు బాస్ అయింది ఆమె. స్టీవెన్ బ్రౌన్ కూడా మీ దగ్గరకు వచ్చిండు, ఆయన కూడా వాడు కూడా ఇంకా కొద్ది రోజులు అయితే నాకైనా బాస్ అవుతాడు వాడు. సో అక్కడ ఎట్లుంటది అంటే పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. సో మీ పిల్లల్ని సమ్మర్ లో వెనకకు రాపియకండి, మీకు డబ్బులు ఉన్నంత మాత్రం వెనకకు రాపియండి, చెడు అలవాటు అది. అదొకటి మంచి కాలేజ్ చూసుకోండి. తర్వాత ఏ కోర్స్ వర్క్ అయితే బెటర్ అన్నది నార్మల్ గా పిల్లలకు తెలుసు. మీరు అక్కడ ఉన్న వాళ్ళని అడగండి ఏ కోర్స్ వర్క్ అయితే బెటర్ ఉంటుంది, ఏదైతే బెటర్ ఉంటుంది అనేది. ఇంకోటి, ఎప్పుడు కూడా ఏ కాలేజ్ ఇచ్చే కోర్స్ వర్క్ తోటి కూడా నువ్వు కంప్లీట్ గా సాటిస్ఫై కాకూడదు. ఇంకా నువ్వు వేరే కోర్స్ వర్క్ తీసుకోవాలి, వేరే ఎందుకంటే వాళ్ళన్ని అకాడమికల్ గా వాళ్ళు బాగానే ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటాయి. ప్రాక్టికల్ గా నాలెడ్జ్ కావాలంటే మీరు వేరే వర్క్ చేసిన వాళ్ళకు వచ్చిన కొన్ని ఫేక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నట్టు. అంటే వాటి ఆ ప్రాజెక్ట్స్ అసలైనవి కావు, అవన్నీ సాల్వ్ చేస్తానికి పెడతారు అన్నట్టు. అటువంటివన్నీ మీరు చేయడం మొదలు పెట్టండి.
సాల్వ్ చేయడం మొదలు పెట్టండి, Okay. కోర్సులు తీసుకోవడం మొదలు పెట్టండి. అవన్నీ మీరు కాలేజ్ ఉండగానే చేయండి. కాలేజ్ అయిపోయినాక మీకు ఓపీటీ మీద అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారనుకోండి, 90 days కన్నా ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే వాడికి ఓపీటీ తీసి పడేస్తారు. Oh. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ కాలేజ్ గ్రాడ్యుయేట్ కాకముందే మొదలే చెయ్యండి. ఇక్కడ ఉన్నప్పటి నుంచే మీరు మొదలు పెట్టండి. అక్కడ పోయిన తర్వాత ఇంకా ఇన్సూరెన్స్ పే చేయండి. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు పిల్లలందరికీ, పర్టికులర్గా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పిల్లలకంతా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి హ్యాటీ.